నమస్తే, వెల్కమ్ టు టీవీఎన్ఆర్ న్యూస్. పోలీస్ వాహనం బోల్తా పడి ఓ కానిస్టేబుల్ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా కొండకరకాం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు దర్యాప్తు కోసం విజయనగరం రూరల్ పోలీసులు జీప్ లో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి కొండకరకాం వెళ్తున్నారు. ఈ క్రమంలో కొండకరకాం ఘాటు వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో జీప్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్ఐ అశోక్ కుమార్, కానిస్టేబుల్ నాగేంద్ర, వెంకటరమణ, డ్రైవర్ రాజబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన రమణ భౌతికాయాన్ని చూసి ఎస్పీ దామోదర్ కన్నీరు పెట్టుకోవడంతో ఎస్పీకి సిబ్బంది పట్ల ఉన్న అనుబంధాన్ని తెలియపరిచింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రమణ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. నమస్కారం సార్. తిరుమలకి తీసుకెళ్తాను సార్ ఫస్ట్. ఇంకెందులండి ఇది కొత్త ఢిల్లీ ఏరియా కొంచెం డౌన్ వస్తున్నప్పుడు సడన్ గా బ్రేక్ మెకానికల్ ప్రాబ్లం వచ్చి బ్రేక్ అయింది. ఒక పోలీస్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ వెంటనే సడన్ గా ఇబ్బంది అవడం వల్ల డ్రైవర్ వెంటనే చాలా అలర్ట్గా వెంటనే ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చిన్న లోకాంతం ప్లేస్లోకి కొంచెం తీసుకొచ్చారు. ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకూడదని ఆలోచనతో. అయితే దురదృష్టం ఏంటంటే ఉన్నటువంటి కానిస్టేబుల్ రమణ కొంచెం తల మీద గాయం తగలడం వల్ల కొంచెం ఇప్పుడే వచ్చినటువంటి సమాచారం లోపలికి వెళ్ళాను, చూశాను. చాలా ట్రై చేశారు హాస్పిటల్ మెడికల్ అలాగే అందరూ కూడా చాలా ట్రై చేశాము. దురదృష్టం మనం రమణని కోల్పోయాం. అయితే మిగతా ఉన్నటువంటి ఎస్ఐకి ట్రీట్మెంట్ వెంటనే అందిస్తున్నారు. లెగ్ ఫ్రాక్చర్ అయింది, అలాగే వెంటనే అబ్జర్వేషన్లో ఉండడం జరుగుతుంది. అలాగే రాజాబాబు ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో తనకి కూడా కొంచెం హిప్ దగ్గర కొంచెం డిస్లొకేట్ అయింది. సర్జరీ వెంటనే చేస్తున్నారు. సర్జరీ చేసి ప్రాణాపాయానికి ఇబ్బంది లేదు, బట్ సర్జరీ అర్జెంటుగా చేయాలి కాబట్టి సర్జరీ చేస్తున్నారు. తర్వాత నాగేంద్ర అబ్బాయి ఆయనకి కొంచెం హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, తను కూడా ఏం ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం దురదృష్టం. డెఫినెట్గా మనం అందరూ కూడా బాధ్యతగా వహించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు వెంటే ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిశాము. ఖచ్చితంగా మనలో కానిస్టేబుల్గా ఉండి రమణ అనే వ్యక్తి అందరి దగ్గర మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి కానిస్టేబుల్గా అయ్యారు. కానిస్టేబుల్ నుంచి కూడా ఈరోజు పోలీసుగా రావడం జరిగింది. మంచి సర్వీసు, చాలా ఉన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తి అని అందరూ చెప్తున్నారు. డెఫినెట్గా మన ఇలా ఇన్సిడెంట్ అవ్వడం, ఇలాగా మనం రమణని కోల్పోవడం చాలా బాధాకరం. డెఫినెట్గా ఏం చేయాలో మేము కూడా చూస్తాము. అంటే హోమ్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాము, ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాము. డెఫినెట్గా దానికి డ్యూ ప్రొసీజర్ అందరూ కూడా చేస్తాము. బట్ డెఫినెట్గా ఏది జరిగినా ఇన్సిడెంట్ చాలా సాడ్ ఇన్సిడెంట్. మన రక్షణ కోసం తిరిగినటువంటి పోలీసులకి ఇలాగా జరగడం అనేది కొంచెం బాధాకరం. డెఫినెట్గా దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. దాదాపు 10-10:30 ప్రాంతంలో విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ అశోక్, డ్రైవర్ రాజు, అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్, అలాగే
రమణ అనే కానిస్టేబుల్, వీళ్ళు కూడా కొండకరకం అనే విలేజ్ వెళ్ళి ఒక పోలీస్ ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ టైంలో కొండకరకం అనేది కొండ మీద ఉన్నటువంటి గ్రామం. అది ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, బాగా డౌన్ ఉన్నటువంటి ప్రాంతం. తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్లీ డ్రైవరు అశోక్ ఎస్ఐకి చెప్పడంతో చాలా చాకచక్యంగా అప్పటికి చాలా దూరం తీసుకొచ్చారు. బట్ డౌన్ ఉండడం వల్ల చాలా వరకు అది స్పీడ్ కంట్రోల్, ఇంకా బ్రేక్ కంట్రోల్ కాకుండా చాలా చాకచక్యంగా అలా అలా తిప్పుకుంటూ తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత అతను సైడ్కి తిప్పడం జరిగింది. సో ఆ తిప్పిన టైంలో పల్టీలు ఏం లేకుండా అది సైడ్కి వెళ్ళిపోవడంతో ఒక చెట్టుకి గుద్దుకోవడంతో నలుగురికి ఇంజురీస్ అయ్యాయి. అశోక్ ఎస్ఐకి కాలు ఫ్రాక్చర్ అయింది, అలాగే నా డ్రైవర్ కూడా రిబ్స్ కొన్ని ఫ్రాక్చర్ అయ్యాయి. అలాగే ఇంకొక నాగేంద్ర ప్రసాద్ అనే అతనికి కుడి చేతికి ఫ్రాక్చర్ అయింది. అలాగే రమణ అనే కానిస్టేబుల్కి హెడ్ ఇంజురీ అయింది. అతను రమణది కొంచెం సీరియస్గా ఉన్న పరిస్థితి. మిగతా ముగ్గురు కూడా ట్రీట్మెంట్, వాళ్ళకి ప్రాణాపాయం ఏం లేదు. ఈ యొక్క రమణది మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మేము షిఫ్ట్ చేసి ఇక్కడ తిరుమల హాస్పిటల్కి తీసుకొచ్చాం. సో ట్రీట్మెంట్ చూస్తున్నారు, సిపిఆర్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద కరెంట్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ.